ప్రభు జన్మస్థలము పతవిగాక పరలోక సౌదమే. చదువు చిన్నదయ్యా, నేను 1వ తరగతి చదివానండి. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటారండి, ఎక్కడికి వెళ్ళినా సెకండ్లు ఇస్తారండి. క్రైస్తవ సంప్రదాయ పాటతో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయారు దానమ్మ. ఖమ్మం జిల్లా మధిర దగ్గర మామునూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల దానమ్మ చుట్టుపక్కల చర్చిలు, క్రైస్తవ సమావేశాల్లో భక్తి పాటలు పాడుతుంటారు. కొంతకాలం క్రితం పాల్వంచ దగ్గర ఒక పుట్టినరోజు వేడుకలో ఆమె పాడిన పాటను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ కావడంతో పాటు క్రైస్తవులే కాక హిందువుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక క్రిస్మస్ వేడుకలకు దానమ్మను ఆహ్వానించింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆమెకు కేక్ తినిపించారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన మేము మిమ్మల్ని కూర్చోబెడతామమ్మా, మరి మీరు రావాలమ్మా అన్నారు. డగుటుతోటే, అంటే మీకు నిజం చెబుతున్నానండి, భయం వేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు పక్కనంటే అది సామాన్యంగా ఉండదు కదా. పెద్ద పెద్ద వాళ్ళల్లో నన్ను కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత దానమ్మ గారు పాట పాడతారు అన్నారు. పాట పాడానండి, అందాల తారన్న పాట పాడి. అసలు సప్పట్లో ఆ గాలంతా మారు మోగిపోయిందయ్యా. దేవునికే ఇదంతా, దేవునికే మహిమ కలగాలయ్యా. వారి దగ్గరకు వచ్చి ఒక తల్లిలాగట్ట దగ్గరకు తీసుకొని ఎక్కడి నుంచి వచ్చారమ్మా అన్నారు. అంటే మాది ఖమ్మం జిల్లా అయ్యా, ఎర్రిపాలెం మండలం మామునూరు అండి, వచ్చినామా, అక్కడి నుండి వచ్చినామయ్యా అన్న. అంటే మీది తెలంగాణ కదమ్మా అన్నారు. అవునయ్యా అన్న. ఇక సెకండ్ ఇచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు సెకండ్ ఇచ్చారు, కేక్ తినిపించారు. చాలా ఆనందంగా ఉందయ్యా అక్కడ. చిన్నతనం నుంచే క్రైస్తవ భక్తి పాటలు పాడే అలవాటున్న దానమ్మ 35 ఏళ్లుగా పెద్ద వేదికలపై పాడుతున్నట్టు చెప్పారు. అందాల తార పాట వైరల్ అయిన తరువాత చాలామంది తనను గుర్తుపట్టి ఫోటోలు తీసుకుంటూ కరచాలనం చేస్తున్నారు అని చెప్పారు. ఎంతో విస్కరపడితి విస్మయముందితి చేరీతి స్వామి కడకు. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటారండి, ఎక్కడికి వెళ్ళినా సెకండ్లు ఇస్తారండి. యూత్ బాగా వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఫోటోలు దిగుతున్నారండి. నన్ను ఆ పాట నచ్చుకొని వాళ్ళు పాట పాడుతుంటే మాకు కన్నీళ్ళు వచ్చినాయి అమ్మ అనేవాళ్ళు. హిందువులు పలకరిస్తారండి, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి పాటలని చాలా మంచిగా పాడావమ్మని సెకండ్ ఇస్తారండి. వాళ్ళల్లా నమ్ముకున్న వాళ్ళేమో ఆనందిస్తారు. వీళ్ళు కూడా బాగా పాడావమ్మా, వాళ్ళకి అర్థం తెలియకపోయినా కానీ బాగా పాడావమ్మా దానమ్మ గారు, మంచిగా పాడారండి, మీ పాట బాగా వినబుద్ధి అవుతుందమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. తానెక్కడా ప్రత్యేకంగా పాడడం నేర్చుకోలేదని, వివిధ బృందాలు పాడుతుంటే విని, క్యాసెట్లు విని పాటలు పాడడం అలవాటు చేసుకున్నట్టు చెప్పారు దానమ్మ. 1వ తరగతి మాత్రమే చదువుకున్న తాను కొత్త పాటలు నేర్చుకోవడం కోసం పాటల పుస్తకాల్లోని అక్షరాలు పట్టి పట్టి చదివేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. నేను ఎక్కడైనా పాడుతుంటే విని నేర్చుకున్నానండి. ఎక్కడన్నా పాడుతుంటే అది రాకపోతే చదువు చిన్నదయ్యా, నేను 1వ తరగతి చదివానండి. ప్రభు ప్రేమ తొలికే కన్న పాట అక్కడ రికార్డు పెట్టారండి. అప్పుడు కొత్తలో పెడితే ఇక నేను ఇంటికి వచ్చి నేర్చుకోవాలని మనసులో పడింది. పెద్ద పెద్ద చరణాలు నేను ఎట్లా నేర్చుకోవాలనుకొని పుస్తకం లేదు. ఇక మా చెల్లి ఇచ్చిందండి. మా చెల్లి ఇస్తే ఆ పుస్తకంలో చూసుకుంటా నేర్చుకునేసరికి 15 రోజులు పట్టిందయ్యా. నేను పనికి వెళ్ళేదాన్నండి. పనికి వెళ్ళి నైట్ ఏమో కరెంటు లేదు, మరి చిన్న కిరసనాల లైట్ ఇట్ట పెట్టుకుంటే చదువు చిన్నదాయా, చదువు బాగా రాదాయే, అది చదువుకొని గుణించుకొని ఇక అవన్నీ పూర్తి చేసేసరికయ్యా పగలు పని, రాత్రి నిద్ర లేదు, పొద్దుంత పోయేది కూడా తెలియపోయేదండి. పిల్లల్ని వాళ్ళు భోజనాలు చేసి స్నానాలు చేసి పడుకొని వాళ్ళు పడుకున్న తర్వాత ఏ శబ్దాలు వినపడినప్పుడు కూర్చునేదాన్నండి. కూర్చుంటే ఇక అప్పుడు అర్థమయ్యేదండి, కొంచెం అర్థమయ్యి ఆ పాట నేర్చుకునేసరికి 15 రోజులు పట్టింది అయ్యా. ఆ 15 రోజులకి మళ్ళీ పాట వచ్చింది. పాటతో పాటు ఒళ్ళు పులిచి జ్వరం వచ్చింది అయ్యా. బ్రతుకే మందిరమాయే హర్పణలే చిరులాయే ఫలించే ప్రార్థన. దానమ్మ భర్త మరణించారు.
4 కుమార్తెలకు వివాహమైంది. ఆమె కొంతకాలం క్రితం వరకు పనికి వెళ్లేవారు. వయస్సు పెరగడంతో పనులకు వెళ్లడం మానేసి భక్తి గీతాలాపనకు పరిమితమయ్యారు. మామునూరులోని తెలుగు బాప్టిస్టు చర్చికి వెళ్లే తనను అనేక మంది ప్రోత్సహించి మద్దతిచ్చారని చెప్పారు దానమ్మ. నేను అసలు ఆ ఏరే పాటలు, సింధులేసే పాటలు, అదే డ్యాన్స్లు వేసే పాటలు నాకు రాలేదండి. కొత్త పాటలు నేర్చుకోరాదు మా అమ్మ అంటారు. అంటే కొత్త పాటలు నేను నేర్చుకోవాలంటే నాకు దేవుడు ఏదైతే మనసులోకి తెస్తాడో అది నేర్చుకోవాలని మనసులోకి తెస్తాడో నేను అదే నేర్చుకుంటానయ్యా, నాకు ఎక్కువగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే వచ్చాయా అని చెబుతా. మరి కొత్త పాటలు ఏమి రావా అంటారు, కొద్దిగా వచ్చాయా అంట. కొత్త పాటలైనా అర్థవంతమైన పాటలు అయితేనే నేను పాడగలుగుతున్నానండి. అర్థం లేని పాటలు, వాక్యం లేని పాటలు నేను పాడలేదండి. బాసెల్లును సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పాంచే, సిలువకు నిన్ను యాహుప్తి చేసే